బిర్యానీ కోసం ముందుగా చికెన్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. కారం వేసుకోవాలి. మనకి ఎంత కారం కావాలో అంత కారం వేసుకోవాలి. ఇది కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కస్తూరి మేతి కొంచెం, కొద్దిగా బిర్యానీ మసాలా, గరం మసాలా, కొంచెం గరం మసాలా వేసుకో. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్. కిలో చికెన్కి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇదంతా మొత్తం మసాలా మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం మ్యాగ్నేట్ చేసుకోవాలి. కారం మసాలా ముక్కలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కారం సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఒక నిమ్మకాయ పిండుకుందాం. హాఫ్ పిండుకుంటే సరిపోయింది. నిమ్మకాయ హాఫ్ కావాలి. అంతా వండుకొని ఇది కూడా మిక్స్ చేసుకుందాం. కిలో చికెన్కి కిలో బాస్మతి రైస్ అయితే బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. బాగా కలుపుకోవాలి. నీట్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం హోల్ గరం మసాలా వేసుకోవాలి. షాజీరా, చెక్క, లవంగం, షాజీరా, కొంచెం ఒక చెక్క, కొంచెం షాజీరా, ఒక ఇలాచి, ఒక లవంగం. ఈ మసాలా కూడా కలుపుకుంటే బాగా మసాలా బాగా పట్టింది, ముక్కలకు టేస్ట్ వచ్చింది, బిర్యానీ బాగుంటుంది.
కలుపుకోవాలి. దీన్ని కనీసం ఒక 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత బిర్యానీ చేసుకుంటే బాగుంటుంది. టైం లేకపోతే ఒక 1/2 అవర్ అయినా పెట్టాలి. మ్యాగ్నేట్ చేసి ఒక 1/2 అవర్ అయిన తర్వాత బిర్యానీ చేసుకుని, టైం ఉంటే ఒక 1 అవర్. నేను ఇట్లా కలిపి పెడుతున్నాను. ఇది కలిపి ఒక 1 అవర్ పెట్టిన తర్వాత బిర్యానీ చేద్దాం. బాస్మతి రైస్ కూడా కడిగి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదా, ఇవి తీసుకుందాం. కొన్ని తీసుకోవాలి, కొన్ని ఆయిల్లో ఉంచుకుందాం, కొన్ని కర్రీలోకి ఉంచుకుందాం. కొన్ని తీసుకుని పైన లేయర్ వేసేటప్పుడు వేయడానికి బాగుంది. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసిన చికెన్, 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఆయిల్లో వేసేద్దాం. దీనికి సమాంతరంగా కిందికి మొత్తం కలుపుకోవాలి. దీన్ని ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్లో కొంచెంసేపు ఉడికితే బాగుంటుంది బిర్యానీ. ఉడకనిద్దాం. ఇప్పుడు వాటర్ మరగగానే దాంట్లో సాల్ట్ వేసేద్దాం. సాల్ట్ వేసి రైస్ వేద్దాం. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా, దీంట్లో సాల్ట్ వేసుకుందాం. ఉప్పు రాళ్ళు వేసుకున్నాము. వాటరు ఉప్పుగా ఉండాలి. ఒకసారి కలుపుకొని వాటర్ ఉప్పుగా ఉన్నాయేమో చూద్దాం. కొంచెం ఉప్పు వేయాలి. వాటర్ మరుగుతున్నాయి. ఇప్పుడు రైస్ వేసుకున్నాం. 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ 1 kg. 1 kg చికెన్కి 1 kg బాస్మతి రైస్. వాటర్ లేకుండా మంచిగా దాంట్లో వేసుకోవాలి. ఈ స్టవ్ మీద చికెన్ ఉడుకుతుంది. స్లోలో పెట్టుకుని ఉడికించుకోవాలి చికెన్. ఇప్పుడు రైస్ బాయిల్ అవుతూ ఉంటే తొందరగా అయిపోయింది బిర్యానీ. హైదరాబాద్ దమ్ బిర్యానీ చేయడం చాలా ఈజీ. చికెన్ ఉడికింది. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ వేసుకుందాం. రైస్ పెట్టుకుందాము. లేయర్గా దమ్ పెట్టుకుందాం. ఈసారి రైస్ మొత్తం కలుపుకుందాం.
ఇప్పుడు రైస్ ఉడుకుతుంది కదా, ఇట్లా ఉడుకుతున్నప్పుడు తీసి మనం చికెన్ మీద లేయర్ లేయర్గా వేసుకోవాలి రైస్. ఫిఫ్టీ 50% ఉడికింది రైస్, 50% ఉడకాలి. ఇట్లా లేయర్ వేసుకోవాలి. దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, మళ్ళీ ఇంకో లేయర్ వేసుకోవాలి అట్లనే. రైస్ అంతా ఇలా సర్దుకోవాలి. మళ్ళీ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఉన్న రైస్ మొత్తం ఇంట్లో మిగతా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేసుకున్నాం. కొత్తిమీర, పుదీనా వేసుకున్నాం పైన. ఇవి వేడి వాటర్ ఉన్నాయి కదా, రైస్ బాయిల్ చేసినాయి, ఆ వాటర్ కొన్ని ఇట్లా పోసుకోవాలి. రైస్, చికెన్ ఉడుకుతాయి, మంచిగా ఉడుకుతాయి. ఇవి చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి దీని మీద వేసుకోవాలి. వాటర్ కొన్ని పోసేసుకుందాం. కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం టేస్ట్ కోసం. ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి హైలో 10 నిమిషాలు పెట్టుకోవాలి. మీడియంగా ఒక 15 నిమిషాలు పెట్టుకుంటే హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ. ఇట్లా ప్లేట్ పెట్టేసుకుందాం. వాటర్ బాయిల్ చేసుకున్న గిన్నె పెట్టుకుందాం. ఆవిరి బయటకు పోకుండా ఇట్లా పెట్టుకుందాం. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు, 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ గైస్.
ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బిర్యానీ ఎలా అయిందో చూద్దాం. రైస్ మంచిగా ఉడికింది చూడండి. ఉడికి మంచిగా ఉడికింది రైస్. పొడి పొడిలాడుతూ వచ్చింది. చికెన్ పీస్ చూద్దాం. చికెన్ పీస్ కూడా బాగా ఉడికింది చూడండి, ఎంత మంచిగా ఉడికిందో. ఇప్పుడు నేను మీకోసం టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో బిర్యానీ. పీస్ చూడండి. వేడిగా ఉంది చూడండి. పీస్ చూడండి మంచిగా ఎట్లా ఉడికిందో. కొంచెం సేపు చికెన్ మంచిగా ఉడికించుకొని మనం దమ్ పెట్టుకుంటే పీస్ మంచిగా ఉడికిద్ది చూడండి. రైస్ కూడా మెత్తగా లేకుండా కొన్ని మనం రైస్ బాయిల్ చేసిన వాటర్ వేసాం కదా, ఆ వాటర్కి చికెన్ ఉడికింది, రైస్ ఉడికింది మంచిగా. బాగుంది, సూపర్ ఉంది. హైదరాబాద్ దమ్ బిర్యానీ సూపర్. మంచిగా ఉంది. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి రైస్ 1 కిలో చికెన్, కిలో రైస్ మంచిగా ఉండేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.